అందరికి నమస్కారం. ఇవాళ ఒక బాధాకరమైన టాపిక్ మాట్లాడబోతా ఉన్నాను. ఏంటంటే అసలు ఇండియాలో మనం కొన్ని కంపారిజన్స్ చేద్దాం ప్రజల్లారా. ఇండియాలో రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా హై ఉంది. ఎందుకంటే జనాలు ఎక్కువున్నారు. ఇంగా తర్వాత అసలు భూమికి ఒక కంట్రోల్ లేకుండా ఉందనమాట. అంటే ఎట్లా కంట్రోల్ లేకుండా ఉంది అంటే ల్యాండ్ సీలింగ్ అనేది ఒకటి ఉంటుండే. కరెక్ట్‌గా చెప్పాలంటే అది ఇంప్లిమెంట్ చేసింది ఏం లేదు. ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడ అంటే కరెక్ట్‌గా జమ్మూ కాశ్మీర్‌లో చేసిర్రు. కొంత కేరళలో చేసినట్టున్నారు. ఇంతకంటే ముందు వెస్ట్ బెంగాల్ డివైడ్ కాకంటే ముందు ఈస్ట్ బెంగాల్ ఉంటుండే. ఈ ముస్లిమ్స్ ఉన్న చోట్లలో మాత్రం ల్యాండ్ సీలింగ్ కొంత ప్రాపర్‌గానే జరిగింది. బట్ బియాండ్ దట్ గనుక మనం చూసుకుంటే, మరి టాపిక్ అంతా చెప్పడానికి ఒక రీజన్ ఉందనమాట. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ న్యూస్‌లో ఒకటి చూశాను. ఒక డాక్టర్ చనిపోయిండనమాట. ఆయన ఒక్కడే చనిపోకుండా ఆయన కుటుంబం మొత్తం చనిపోయిందనమాట. అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఆయన వయసు 52. ఆయన వైఫ్ ఒక 47 సంవత్సరాలు. షీ ఈజ్ ఎన్ అటార్నీ యాస్ వెల్. ఇద్దరు పిల్లలు 17, 19. అంత పెద్ద పిల్లలు, అంత కుటుంబము అందరూ ఉరేసుకొని చనిపోయిండ్రు. అది వినడానికే అసలు ఒక బాగా బాధుందది. వినడానికి అసలు ఎట్నో ఫీల్ అయితా ఉన్నాను. అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్తా ఉన్నాను ఇంతగానం అంటే ఇదొక్కటే కాదు. ఇంకా కొంచెం చూపిస్తాను చూడండి ప్రజల్లారా. యూ జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. సో ఇదొకటుంది. తర్వాత ఇగో ఇది. అప్పుల బాధ భరించలేక యువకుడు ఆత్మహత్య. ఈయన గూడా ఇంతే. ఇంగ ఇంట్లో ఏవో అప్పులు తీర్పుకోలేకపోయి ఈయన చనిపోయిండు. ఇంకోటి కూడా రాసుకొచ్చిన. ఇవన్నీ ఒకటే రోజులు. ఇవాళ జరిగినాయి ఇవన్నీ గూడా. చూడండి ఇవాళటి రోజున న్యూసే ఇదంతా గూడా. ఏపీ రాష్ట్రంలో మరో దారుణం. కన్నబిడ్డలను క్రూరంగా హతమార్చిన తండ్రి. తర్వాత ఈయన గూడా చనిపోయిండు. ఆత్మహత్య చేసుకొని ఈయన గూడా చనిపోయిండు. సో, ఈ టాపిక్ అంతా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఎందుకు బియాండ్ అవర్ కెపాసిటీలు అప్పులు చేస్తారు జనాలు? స్టార్ట్ స్మాల్. మనం చిన్నగా స్టార్ట్ చేస్తే నష్టమా ఏమన్నా? ఇప్పుడు ఈ డాక్టర్ ఉన్నారు. ఆయన ప్రాక్టీసింగ్ ఫిజిషియన్, సారీ రేడియాలజిస్ట్ అతను. ఆయన ఒక రేడియాలజిస్ట్. ఒక 4, 5 స్కానింగ్ సెంటర్‌లు కూడా పెట్టుకున్నాడు. దాంతో 5,00,00,000 అప్పొచ్చేసింది ఆయనకి. ఆ అప్పు తీర్చడానికి కొద్దిగా ఇబ్బందయిపోయి ఆయన ఇక ఈ ఈ అటెంప్ట్ చేసిండనమాట. అయితే ఇక్కడ ఆన్సర్ ఏందంటే, మనము బిలో ద మీన్స్ బతుకుతే తప్పేంది? అంటే మనకు ఉన్నదానికంటే ఇంకొంచెం తక్కువ బతుకుతే తప్పేంది? అంటే ఎవరి కోసం ఈ షో ఆఫ్ మనం చేయించుకునేది? ఎందుకు ఇంత షో ఆఫ్? మనం చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని పోవడానికి రాదా? అంటే మనకు గౌరవం దక్కాలనా? లేకుంటే డబ్బులు ఎక్కువ సంపాదించాలనా? లేకుంటే ఇంకేం ఎవరికి ప్రూవ్ చేయాలని మీరంతా? ఏం ప్రూవ్ చేయాలని? ఇప్పుడు మీరొక్కరు పోయేటోళ్ళు పోయిండ్రు. మరి ఇంకా మిగతా పిల్లలనందరిని, వైఫ్‌ను అందరిని తీసుకుపోయిండ్రు కట్టకట్టుకొని. అంటే మీరు ఈ ఎట్లా చూడాలి మిమ్మల్ని ఈ పరిస్థితులల్ల? ఇది ఏ పద్ధతి ప్రకారం చూడాలి? మిగతా ఆ యువకుడిని ఎట్లా చూడాలి? ఆ తల్లి ఆ ఇద్దరు పిల్లల్ని చంపిన ఆ తండ్రిని ఎట్లా చూడాలి వీళ్ళందరినీ? సో, అంటే కామన్ సెన్స్ అనేది అసలు కొంత కూడా ఆలోచించరా? అసలు ఏం చేస్తున్నాం అనే దాంట్లో? అయితే ఈ టాపిక్ ఇంకా ఇది మాట్లాడే కంటే ముందు ఇప్పుడు ప్రజలారా అసలు మనం ఎవరి కోసం బతకూడదు. ఇంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీళ్ళందరికి ఎవరికీ షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మనకెంతుందో అంతలనే బతికేయొచ్చు. అది మనకు అట్లా గౌరవం ఇచ్చేటోళ్ళు ఇయ్యని, ఇయ్యకపోతే ఇయ్యకపోని. ఇంకొకటేందంటే మన మన అసలు కల్చర్‌లో గూడా ఎంత బ్యాడ్ ఉందంటే, ఎవరికి ఎక్కువ డబ్బులుంటే మనం వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తా ఉంటాం. ఎందుకు జెప్పు? ఒక దొంగతనంగా సంపాదించిండా? లేకుంటే మంచిగా సంపాదించిండా అనేది సంబంధమే లేదు. అంటే మనం మరి మన బిహేవియర్ అదా? అంటే రేపు పొద్దున మనం గూడా అదే చేస్తామన్నట్టా? ప్రాక్టికల్‌గా ఆలోచించండి. నేనైతే అస్సలు చూడనండి. ఒకటే మాట చెప్తా ఉన్నాను. పైసలెక్కువున్నాయని చెప్పి చూడను. ఆ వ్యక్తి ప్రాపర్‌గా సంపాదించిండా లేదా అనే కాన్సెప్ట్ తోటే చూస్తాను తప్ప, ఆయనకి ఇంగ పదవనో, లేకుంటే డబ్బనో, ఇంకేమన్నా అధికారమో ఇవి ఎవ్వి చూడొద్దు. అవి చూడనప్పుడే మనం కొంత ముందుకెళ్ళడానికి వీలైతది. అయితే కొంతమంది అంటారు, అంటే మీకు ఆ లిబర్టీ ఉంది కాబట్టి మీరు చేయగలరు అన్న టైప్‌ల. కాదండి, మన అందరికి ఉంటది ఆ లిబర్టీ. మీరు ఎవడన్నా డబ్బులు ఎక్కువ సంపాదించినోడు దొంగ పద్ధతిలో సంపాదించినోడిని, ఈడు దొంగరా బయ్ అనే టైప్‌లో చూడండి. భయపడతాడు ఆ వ్యక్తి. సొసైటీలో ఆ వ్యక్తి మళ్ళా ముఖం చూయించుకోవడానికి మీ ముందు భయపడతాడు. అబ్బో! ఇట్లా వీళ్ళు ఇట్లా అంటారు, నన్ను జాగ్రత్తగా ఉండాలనే టైప్‌లో. అట్లా సొసైటీ ఎంత డెవలప్ అయితే ఎంత బాగుంటది అట్లా. ఒక పద్ధతిగా ఒక అందరం కలిసి మనం చేసుకోవచ్చు కదా ఇవన్నీ. అయితే ఇంకో వీటికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రజలారా ఏముంటదంటే, మనము లెట్స్ సే డాక్టర్ ఎగ్జాంపులే తీసుకుందాం మనము. ఆయన డబ్బులు సంపాదించిండు. సంపాదించలేని ఏం లేదు. ఇంక దానికి అంతకంటే ఎక్కువ అప్పులయిపోయినాయి కాబట్టి అది కొంత ఇబ్బందులలో పడిపోయి ఆయన ఆ పని చేసిండు. ఫైనాన్షియల్ లిటరసీ అనేది మనందరికీ ఇంపార్టెంటు.
ఎంత ఇంపార్టెంట్ అంటే డబ్బులు సంపాదించడం కంటే కూడా ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకనే ఇప్పుడు ఈ డాక్టర్ దెబ్బతిన్నది. అంతేగాని ఏముందండి, ఒక చిన్న ప్రాక్టీస్ పెట్టుకొని ఎక్కడన్నా కూర్చొని డబ్బులు రావా? ఒక ఎంబీబీఎస్ డాక్టర్లు బతుకుతలేరా? మిగతా ప్రొఫెషనల్స్ బతకలేరా? అసలు ఇవి ఎవ్వి కావు. ఏం డబ్బులు లేని వాళ్ళు బతుకుతలేరా భూమి మీద? అంటే ఇంతింత డబ్బులు ఉంటేనే బతకాలనా? అంత లగ్జరీ ఉంటేనే చూయించుకొని బతకాలనా? అట్లా కాదు కదా! సో, ఇంక మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. మనం అట్లనే అనుకుందాం. అయితే మొత్తం తీసుకొని పోని. ఏమైతది, బ్యాంక్ వాళ్ళు మొత్తం తీసుకుపోని. ఓ 6 నెలలు జైల్‌లో ఏస్తారు. మహా అయితే 6 నెల్లో, 2 నెలల్లో జైల్‌లో ఏస్తారు. అంతేనా? ఏసుకొని అయితే ఏంది? నువ్వేమో కూలి పనులు ఏం చేయలేదు. ఎవడి ఇంట్లో పోయి దొంగతనాలు చేయలేదు. నువ్వు ఇంకెవరిని ఇంకేం అంటే ఇబ్బంది పెట్టలేదు. నువ్వు చేసేది బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నావు. నీ వల్ల అయితలేదు. అంతే. వాడు ఏం తీసుకుంటాడో తీసుకుపోని బ్యాంకోళ్ళు. ఏముంది, మనం పెట్టినయే కదా! మన ఎక్కొచ్చిన మెట్లే కదా ఇవన్నీ. మళ్ళా ఎక్కి రారాదా? మహా అయితే కొంచెం డిలే అయితది. అంత సంపాదించకపోవచ్చు. అయితే ఏమైతది? యూ కెన్ కమ్ బ్యాక్, రైట్? సో, అంటే ప్రజలారా ఇంకొకటి కూడా ఏందంటే, మనకు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది అని చెప్పుకోవడానికి బాగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మొహమాటం పడాల్సిన అవసరమే లేదు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి చెప్పుకోవాలా, కొంత ఫైనాన్షియల్ ట్రబుల్స్ నడుస్తా ఉన్నాయని చెప్తే గౌరవం ఇచ్చేటోళ్ళే ఇస్తారు. ఇయ్యనోళ్ళు ఇయ్యరు. అందరిని అట్లా ఎట్లుంటే అట్లనే నేను దాన్ని. అంతేగాని మీరు వాళ్ళకి ఎవరికి షో ఆఫ్ చేసి చూయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి మనం అందరం నేర్పించాల్సింది ఏంటంటే, చిన్నప్పటి నుంచే కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచాలి. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా బిడ్డ ఆహ్, ఇవాళ అడుగుతా ఉంది. నాన్న, బంగారం $3000 దాటింది. కొంటున్నావు కదా అన్నట్టు అడిగిందనమాట. అంటే ఎవ్రీ మంత్ ఎంతో కొంత నేను ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను గోల్డ్ పైన. సో, షీ ఈస్ జస్ట్ ఇంగ చాలా చిన్న టీనేజర్ అనమాట. వెరీ యంగ్ టీనేజర్. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలవాలి. ఇంగ స్టాకుల మీద కూడా పడతా ఉన్నాయి కదా! అది కూడా మాట్లాడుతా ఉంటది. మరి స్టాకులు పడతా ఉన్నాయి చూస్తున్నావు కదా నువ్వు అన్నట్టు. ఆ! నా కొడుకు కూడా అదే చెప్తాడు. అంటే ఈ టాపిక్ నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఫైనాన్షియల్ నాలెడ్జ్ మనం పిల్లలకు పెంచకపోతే మళ్ళీ ఇంక చాలా కష్టం వల్ల పడతా ఉంటాం. దే షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్. లేకుంటే మనము వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్ని వాళ్ళు తట్టుకోలేరు. ఇవాళ కొంత సొఫిస్టికేటెడ్‌గా బతకొచ్చు. రేపు పొద్దున అట్నే ఉండకపోవచ్చు కదా! లైఫ్ ఎట్లన్నా కూడా టర్న్ కావచ్చు, అప్‌సైడ్ డౌన్ కావచ్చు. అయితే ఏమైతది? ఏమైతది అంటే కష్టాలు రావా? కష్టాలు పడరా? దాని నుంచి దాటుకొని ముందుకు రారాదా? అక్కడే ఆగిపోతారా? సో, ప్రజలారా, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనకు ఫైనాన్షియల్ లిటరసీ అవసరం. మన మనం తీర్పలేని అప్పు అస్సలే చేయొద్దు. థర్డ్ థింగ్, మనం అందరికీ చూయించుకోవడానికి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం బిలో ద మీన్స్ కూడా హ్యాపీగా బతికేయొచ్చు. దట్ ఈస్ ఓకే. అండ్ ఇట్స్ ఎ కంఫర్టబుల్ లైఫ్ యాజ్ వెల్. అదే కంఫర్టబుల్ లైఫ్. అంతేగాని అప్పు చేసుకొని ఉండే సూడో లైఫ్ మాత్రం కంఫర్టబుల్ లైఫ్ కాదు. మనకున్న దానికంటే తక్కువలో బతకడమే కంఫర్టబుల్ లైఫ్. దాన్ని అలవాటు చేసుకుందాం. ఏం నష్టం లేదు దానివల్ల. రైట్? తర్వాత మనకి ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో వచ్చినప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. ఏం చేయొచ్చనేది. ఆ! తర్వాత ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక కౌన్సిలర్ దగ్గరికెళ్ళండి. ఓకే. ఆ యొక్క మెంటల్ హెల్త్ గురించి మనం కౌన్సిలర్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడుకోండి. కుటుంబం అంతా కూడా ఒక కాడ కలిసి కూర్చొని మాట్లాడుకొని దీన్ని సార్ట్ ఔట్ చేసుకోండి. ఇవన్నీ చాయిసెస్ ఉండంగా కూడా డెత్ ఈస్ ద ఆన్సరా అండి? ఇప్పుడు ఇయాల ఉన్న అప్పులు రేపు పొద్దున తీరిపోతాయి. అంతేగాని మనం ఇవాళ పోయిన ప్రాణం అయితే రేపు రాదు కదా! ఎంతమంది అప్పులలోకెళ్ళి బయటికి రాలేదు? ఎంతమంది ఎన్నో ఎన్నో కష్టాలకెళ్ళి బయటికి రాలేదు? అవన్నీ ఇంక మనము ఏదో ఒకటి చేసుకొని బ్రతకొచ్చు. ఏం లేకుండా రేషన్ కార్డ్ మీద పోయి బతుకుపోయి ఏమైతది? ఫుడ్ కూపన్స్ వస్తాయి. దానిపైన బతికే రాదు 4 రోజులు. ఏమైతది? అట్నే బతుకు కొద్ది రోజులు. తర్వాత మళ్ళా నువ్వు సెటిల్ అయిపోయి మళ్ళా కొంచెం బయటకొచ్చి పని చేసుకో. అట్లా కూడా కుదరకపోతే నువ్వు రేషన్ షాప్ మీదనే బతుకు. అంతేగాని నువ్వు చచ్చిపోయి భార్యని చంపి, పిల్లల్ని చంపి ఏంది పద్ధతి? ఏంది ఈ లెక్క? అసలు ఎక్కడికి పోతుంది ఈ ప్రపంచం? ఇవన్నిటికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏందంటే ఈ హానర్ బిహేవియర్. హానర్ బిహేవియర్ అంటే ఒక గౌరవం నాకు ఇయ్యరేమో సొసైటీ, నాకు గౌరవం కావాలనే ఒక పిచ్చి ఆలోచనలో చాలామంది ఉంటారు. అంటే ఇట్లుంటేనే గౌరవం వస్తుందనే పద్ధతిలో ఉంటారు చూసిండ్రా? అవన్నిటితోటి ఉంటాయి. అవన్నీ బంద్ చేయండి. సో, ప్రజలారా, ఇక ఈ వీడియో అసలు నచ్చుద్దో నచ్చదో నాకు తెలవదు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను. మనము ఫైనాన్షియల్ నాలెడ్జ్, లిటరసీ పెంచుకోవాలి. మన భార్యకు, పిల్లలకు, ఇంక మన ఇంట్లోళ్ళందరికీ కూడా మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవాలి. నష్టం ఏమీ లేదు దానివల్ల. దానివల్ల నష్టం జరగదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి దగ్గర వాళ్ళకి చెప్పుకుంటే నష్టం లేదు. అడుగుతలేరు మీరు వాళ్ళని డబ్బులు. ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. మీరు కొంత బిలో ద మీన్స్ బతికితే కూడా దాన్ని మిమ్మల్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు. రైట్? ఇక ఇంతకు మించి మరి నేనేం చెప్పాలో నాకు కూడా తెలవదు. కింద కామెంట్స్‌లో ఏమైనా పెట్టండి. ఫ్యూచర్‌లో ఏమైనా వీడియో దీనితోటి రిలేటెడ్‌గా ఉంటే మనం చేసుకుందాం మళ్ళీ. రైట్? థాంక్ యూ వెరీ మచ్.